సూర్యస్వరం ప్రజాపర్వం. వెల్కమ్ టు శ్రీ సూర్య న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాష్ట్ర వ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక హిందూపురం పట్టణంలోని రహ్మత్పూర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా గురునాథ సర్కిల్, రిలయన్స్ పెట్రోల్ బంక్ సర్కిల్ మీదుగా ఎంజీఎం గ్రౌండ్ వరకు మరాథాన్ ర్యాలీ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీగా ఎంజీఎం గ్రౌండ్కు చేరుకున్నారు. టిఎన్ దీపిక మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి రాష్ట్ర వ్యాప్త క్రీడా కార్యక్రమం ఆడుదాం ఆంధ్రగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, డబల్ క్రీడలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయాలను నిర్వహిస్తున్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులని కనుక్కొని వారిని పెద్ద వేదికకు పరిచయం చేయడం, క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ఈ పోటీలలో గెలుపొందిన వారికి 12 కోట్ల పైగా ప్రైజ్ మనీ మరియు మరెన్నో ఉత్తేజకరమైన బహుమతులు కూడా అందజేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి 1000 మంది విద్యార్థులకు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు సీఎం సాదిక్ ఆధ్వర్యంలో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర డైరెక్టర్లు, వైస్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మండల టౌన్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కన్వీనర్లు, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్, సింగిల్ విండో అధ్యక్షులు, అగ్రికల్చర్ బోర్డు చైర్మన్లు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, మండల అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. పదవులు నిర్వహించిన కోరుతుంది.